హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ డిజైన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలాంటి డిజైన్ రాని వాళ్ళు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా డిజైన్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ ఇంకా 6 టైప్స్ ఆఫ్ కుందన్స్, అందులో 2 టైప్స్ ఏమో ఫ్రేమ్ కుందన్స్ తీసుకున్నాను, మిగిలినవి ప్లెయిన్ తీసుకున్నాను. ఇవి మీకు దగ్గరలో ఉండే మగ్గం మెటీరియల్స్ షాప్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ మగ్గం వర్క్ లాగా కనిపించడానికి కోసం బ్లౌజ్ని ఏం చేశానంటే కాలర్ నెక్ పెట్టి నెక్ కుట్టేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్ ఏమో బాహుబలి హ్యాండ్స్ పెట్టి కుట్టేసుకున్నాను. ఇప్పుడు కాలర్ నెక్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్యాబ్రిక్ గ్లూని తీసేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇలా అక్కడక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను 1 టైప్ ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ ఫ్రేమ్ కుందన్స్ తీసుకున్నాను. ఈ ఫ్రేమ్ కుందన్స్ని బ్లౌజ్ కాలర్ నెక్కి ఇలా నేను పేస్ట్ చేస్తున్నట్టు అక్కడక్కడ పేస్ట్ చేసేసేయాలి. గ్లూ ఎక్కడెక్కడైతే స్టిక్ చేసుకున్నామో అక్కడక్కడ మొత్తం ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. నేను మగ్గం నిడిల్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్ని కొంచెం గ్లూ నిడిల్కి పెట్టేసుకొని ఆ నిడిల్ హెల్ప్తో కుందన్స్ని నెక్కి పెట్టేస్తున్నాను. మళ్ళీ గ్లూ తీసుకొని మళ్ళీ సేమ్ నేను ఎక్కడెక్కడ చూపిస్తున్నానో అలా పెట్టుకొని ఇంకొక టైపు కుందన్స్ని మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. నిడిల్తో పెట్టుకుంటే కుందన్స్ నీట్గా వస్తాయి, చేత్తో పెట్టుకుంటే అంత నీట్గా రావు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే గ్లూ పెట్టామో అక్కడ ఈ ముత్యాల్ని స్టిక్ చేస్తున్నాను. మీరు చూడండి, నేను ఇక్కడ నిడిల్తో ఎలా పెడుతున్నానో అలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నిడిల్కి కొంచెం గ్లూ పెట్టుకుంటే సరిపోతుంది. అలా అని మరీ ఎక్కువ గ్లూని నిడిల్కి పెట్టుకోవద్దు, ఎందుకంటే మొత్తం గ్లూ ఉంటే నిడిల్ నుండి మళ్ళీ క్లాత్కి అతుక్కోవు. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎక్కడైతే గ్లూని పెట్టుకున్నామో అక్కడ మొత్తం ముత్యాలని పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక రకం స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి ఫ్రేమ్, వీటిని మళ్ళీ గ్లూ పెట్టేసుకొని అక్కడ స్టిక్ చేసేసుకోవాలి. ఎక్కడైతే ఎంటీగా ఉంటుందో అక్కడ చూసుకొని కొంచెం డిజైన్ని ఎక్కడైతే బాగుంటుందో అలా సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ మిర్రర్స్ని ఇందాక కుందన్స్ ఎలా స్టిక్ చేసుకున్నామో అలానే మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. ఈ స్క్వేర్ షేప్ కుందన్స్తో 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయిపోతుంది. చూసారా, నిడిల్తో పెడితే వర్క్ ఎంత నీట్గా వస్తుందో. కొంతమంది హ్యాండ్ యూజ్ చేస్తారు, హ్యాండ్ యూజ్ చేయకూడదు. హ్యాండ్ యూజ్ చేస్తే హ్యాండ్కి గ్లూ అనేది అతుక్కుంటుంది, మళ్ళీ ఏంటంటే నీట్గా రాదు వర్క్. సో ఏంటంటే నిడిల్తో పెట్టడానికే ట్రై చేయండి. బిగినర్స్ కూడా నిడిల్తో పెట్టడానికే ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ గ్లూ తీసుకున్నాను, మళ్ళీ గ్లూని అక్కడక్కడ స్టిక్ చేస్తున్నాను. ఎక్కడైతే ఎంటీగా ఉందో అక్కడ స్టిక్ చేసుకొని ఇప్పుడు కొంచెం పింక్ షేడ్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేస్తాను. ఇవి కొంచెం సైజు చిన్నగా ఉంటాయి. అంటే ఇక్కడ నేను 6 టైప్స్ ఆఫ్ కుందన్స్ తీసుకున్నాను కదా, ఇందులో ఒకటి ట్రయాంగిల్, ఒకటి స్క్వేరు, ఇంకొకటి ముత్యాలు, ఇంకొకటి ఇలా చిన్నగా పింక్ కుందన్స్, ఇంకొకటి మరి ఇంకో కొంచెం చిన్న సైజెస్ కూడా డిఫరెంట్ తీసుకున్నాను. ఈ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ప్యాటర్న్స్ వల్ల డిజైన్ బాగా కనిపిస్తుంది. సేమ్ ప్యాటర్న్ సేమ్ సైజ్ తీసుకుంటే ఇంత బాగా కనిపించకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ తీసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్లూని ఎక్కడైతే ఎంటీగా ఉందో అక్కడలా పెట్టేస్తున్నాను. గ్లూ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అన్నట్టు, ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి, వీటితోనే బ్లౌజ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గ్లూని తీసుకొని మళ్ళీ గ్లూని ఎక్కడైతే ఎంటీగా ఉందో అక్కడంతా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకొక ప్యాటర్న్ చూసారు కదా, వీటిని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడైతే ఎంటీగా ఉందో చూసుకొని ఎక్కడైతే గ్లూ పెట్టామో కరెక్ట్గా చూసేసుకొని పెట్టేసుకోవాలి. అంతే, 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్తో నెక్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. సేమ్ హ్యాండ్స్ డిజైన్ కోసం కూడా ఇందాక తీసుకున్న కుందన్స్ని సేమ్ నెక్కి అయితే ఎలా పెట్టేసుకున్నామో, ఎలా పెట్టుకొని స్టిక్ చేసుకున్నామో అలానే పెట్టేసుకోవాలి. కానీ కొంచెం హ్యాండ్స్కి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నట్టు, గ్లూ కొంచెం అటు ఇటు అవుతుంది మనం తిప్పుతూ, కొంచెం ఆరుతూ ఉన్న కొద్దీ
పెట్టేసుకోవాలి. ఇక మీకు వన్స్ ఒకసారి నెక్కి పెట్టేస్తే హ్యాండ్స్కి ఎలా పెట్టాలో అర్థమవుతుంది. సో అలానే పెట్టేసుకోండి. సేమ్ అలానే రావాలని ఏం లేదు, డిఫరెంట్గా కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఫస్ట్ అక్కడ ట్రయాంగిల్ పెట్టాము, ఇక్కడ ట్రయాంగిల్ పెట్టాలన్నది ఏం లేదు, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టినా బాగానే వస్తుంది డిజైన్. ఇలానే మొత్తం హ్యాండ్స్కి కూడా పెట్టేసుకోవాలి, 2 హ్యాండ్స్కి పెట్టేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్స్కి పెట్టకుండా ఓన్లీ నెక్ డిజైనే చేసుకుంటాం అనుకుంటే నెక్ డిజైన్ కూడా చేసుకొని వదిలేసుకోవచ్చు. హ్యాండ్స్కి పెట్టకుండా పర్లేదు, కానీ కొంచెం హ్యాండ్స్కి పెట్టుకుంటే ఏంటంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇలా పెట్టేసుకోవాలి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం అక్కడక్కడ కట్ చేస్తూ చూపిస్తున్నాను, కానీ మీకు నెక్ మాత్రం మొత్తం టోటల్గా చూపించాను కదా, అలానే హ్యాండ్స్కి కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా మగ్గం వర్క్ లేకుండా ఓన్లీ గ్లూతో స్టిక్ చేసుకోండి, మంచి లుక్ వస్తుంది. బ్లౌజెస్ కూడా గ్రాండ్గా కనిపిస్తాయి. కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటంటే గ్లూతో స్టిక్ చేస్తే కుందన్స్ ఊడిపోతాయా, సో అని డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే మగ్గం వర్క్లో కూడా ఇదే ఫ్యాబ్రిక్ గ్లూ ఇలానే స్టిక్ చేస్తారు. మీకు ఒకవేళ ఇంకా గట్టిగా స్టిక్ అవ్వాలని అనుకుంటే B7000 అనే గ్లూ దొరుకుతుంది, ఆ గ్లూతో స్టిక్ చేసేసుకోండి. ఇలా బ్లౌజ్ నెక్ ఇంకా హ్యాండ్స్కి డిజైన్ చేసుకునేసరికి నాకు ఒక 3 to 4 hours టైం పట్టింది. బిగినర్స్కి అయితే ఒక 1 day పడుతుంది అట్లా. ఇంకా పెద్దవాళ్ళ బ్లౌజెస్కి అయితే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే నెక్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. ఇది చిన్నపిల్లల లంగా బ్లౌజ్ కాబట్టి చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి నెక్కి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ని 1 day మొత్తం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి, అంతే బ్లౌజ్ రెడీ అవుతుంది. ఇలాగే మీరు కూడా చేసి డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ఇది నెక్స్ట్ డే తీసాను వీడియో. బ్లౌజ్కి మొత్తం కుందన్స్ అన్నీ బాగా గట్టిగా స్టిక్ అయిన తర్వాత చేసిన వీడియో ఇది. పింక్ స్కర్ట్కి బ్లూ కలర్ బ్లౌజ్, ఈ కుందన్స్తో ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో చూసారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ the video. Please like the video and subscribe to my channel.